ఉత్కంఠ రేపిన ఉప్పల్ టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఆఖరి వరకు పోరాడిన భారత్ 28 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భరత్ అశ్విన్ పోరాటం ఫలించలేదు. చివరి వికెట్కు బుమ్రా, సిరాజ్ కొంత ఆశలు పెంచినా కూడా టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడింది. ఫలితంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో ఓటమి చెందింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ను బౌలర్ హార్ట్లే కుప్పకూల్చాడు. 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 202లకు ఆలౌట్ అయింది. 5 టెస్టుల సిరీస్ లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. ఉత్కంఠ రేపిన ఉప్పల్ టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఆఖరి వరకు పోరాడిన భారత్ 28 పరుగుల తేడాతో పరాభవం చెందింది. భరత్ అశ్విన్ పోరాటం ఫలించలేదు. చివరి వికెట్కు బుమ్రా, సిరాజ్ కొంత ఆశలు పెంచినా టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడింది. ఫలితంగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో ఓటమి చెందింది. భారత బ్యాటింగ్ ఆర్డర్ను బౌలర్ హార్ట్లే కుప్పకూల్చాడు. 7 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 220 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 202 పరుగులకు ఆలౌట్ అయింది. 5 టెస్టుల సిరీస్ లో 1-0తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది.